మొట్టమొదట నేను అడిగిన వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది రాశారు? 40 మంది. 40 మంది మాటలు ఉన్నాయి అందులో. 40 మంది రాసిన పుస్తకాలే, పత్రిక, అవన్నీ గ్రంథాలు. 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది రాశారు. వీళ్ళు 40 మంది కూడా ఎవరిష్టానుసారంగా వాడు రాయలేదు. దేవుని ఆత్మ ప్రేరణతో రాశారు, దైవావేశముతోనే రాశారు. నా దేవుని సెలవు లేకుండా ఒక్క పొల్లు కూడా, ఒక్క చుక్క కూడా ఇందులో లేదు లేదు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మని ప్రేరేపణతోనే రాయబడింది ఇందుకే పరిశుద్ధ గ్రంథం ఇది. పెచ్చ వెధవలు ఇంకిత జ్ఞానం లేని గాడిదలు మాట్లాడే మాటలు, దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. దైవ ఆవేశముతోనే ఈ మాటలు రాయబడ్డాయి. ఇట్లాంటివి కూడా రాయబడతాయా? యుగ సమాప్తి పర్యంతం వరకు మనం యుగ సమాప్తిలో ఉన్నాం కనుక యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అవన్నీ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అక్కడ నో మోర్ డిస్కషన్. ఇక వాగ్వివాదాలు వద్దు, డిబేట్లు వద్దు. ఇక ఎందుకు రాయబడి ఉన్నాయి ఇవన్నీ? యుగాంతమందున్న క్రైస్తవ సమాజానికి బుద్ధి కలగడానికి. యేసు ప్రభు మాట వినాలి. ఒకడు నా మాట వింటే వాడు నన్ను ఎట్లా వినాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనతో మాట్లాడే పద్ధతి వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతసేపు చదువుతున్నారు అంటే, ఇవాళ నేను మన క్యాలెండర్లో ఉన్న ఒక వాక్యం చదివేసి వచ్చాను. అయ్యగారు సరిపోద్దా? ఉదయాన్నే ఒక ఇడ్లీ తింటే సరిపోద్ది రోజంతటికి? చుంచెలుకులాగా అనమాకండి. ఉదయాన్నే ఒక 6 ఇడ్లీలు, జస్ట్ ఒక 4 మినపట్లు, జస్ట్ ఇంత ఉప్మా, మరలా 1 గంటకంతా ఇది తిని వదిన ఆ పెరుగు ఒక ముద్ద, 7 ఒక ముద్దండి ఇదే. మళ్ళీ సాయంకాలం 4-5 మరలా జస్ట్ మిగిలిందంతా అంట్లు తోమాలి కదా, అది తినేసి అంట్లు తోమేస్తారు. ఈ రాత్రికి యథావిధిగా కోట. బతకాలంటే ఎంత తింటున్నారు మరి దేవుని వాక్యం? ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట. బైబిల్ చదివిస్తావురా నాయన. చదువుతూ ఉండగా ప్రభు నీతో మాట్లాడతారు ప్రభు. స్తోత్రం చెప్పండి. 2